పండిట్ రామ్ నారాయణ్ గురూజీ వారి శ్రీ శ్రీ జ్యోతిషాలయం. ఏ సమస్యకైనా సంప్రదించండి 9665611339. విశ్వపతి గారు, మామూలుగా మనకి తెలిసింది బ్రహ్మం గారి కాలజ్ఞానం. ఆయన చెప్పినవి ఎన్నో జరిగాయి, జరుగుతున్నాయి కూడా. ఆయన కూడా ఆస్ట్రాలజీ అనేది అసలు ఆయన సబ్జెక్ట్ కాదు, కానీ ఆయన మెడిటేటివ్ స్పిరిట్తో కాన్షియస్కి కనెక్ట్ అయ్యి, సుప్రీం కాన్షియస్కి కనెక్ట్ అయ్యి దాని ద్వారా తెలుసుకుని అలా మీకు కూడా ఎన్నో స్ఫురిస్తూ ఉంటాయి కదండి. ఇప్పుడున్న కాలం ప్రకారం భవిష్యత్ దర్శనం అని అడిగితే ఏ రాబోయే కాలాల్లో మన ప్రపంచం, మన దేశం అన్నీ ఎటుపోతున్నాయి అంటారు? నేను మనకు కూడా ఒకటి చెప్పాను తల్లి, కొంచెం ఈ 2023 నుంచి మనకి ఒక 7-8 సంవత్సరాల పాటు ప్రపంచానికి అంత టైం బాగుండదు అనమాట, అంత ఫేవరబుల్గా ఉండదు. ఏంటంటే ప్లానెటరీ ఒక 2-3 నెలల క్రితం కొంచెం ప్లానెటరీ డిస్టర్బెన్సెస్ అవి కొన్ని జరిగి కొన్ని కాస్మిక్ డిస్టర్బెన్స్ అన్నాం, ప్లానెటరీ కూడా అనదు, కాస్మిక్ అనేది. అది వరల్డ్ మొత్తానికి ఒక 7-8 సంవత్సరాలు అంత ఫేవరబుల్గా ఉండవు అన్నమాట. అంటే ఏంటి, అకాలంగా ఎక్కడో ఏదో భూకంపాలు జరగటము, ఈ రైలు ప్రమాదాలు, విమాన ప్రమాదాలు కానీ, అండ్ ఈ సునామీలు, ఎర్త్క్వేక్లు రావటం, ఇటువంటివి ఇవి పీరియడ్ బాగాలేకపోవటం అంటే ఏంటి, దేర్ విల్ బి లాట్ ఆఫ్ నెగిటివిటీ ఇన్ ద యూనివర్స్ అనమాట. ఈ దాంట్లో ఆ నెగిటివిటీ వల్ల ఎన్నో దురదృష్టకరమైన ఈవెంట్స్ అన్నీ కూడా మనం అట్ లార్జ్ చూస్తాం. అంటే ఇలా ఇప్పుడు నేను చెప్పిన భూకంపాలు లాంటివి, ఇటువంటివి. దీంతోపాటు జనరల్ మనుషులుగా మన మానవ జీవితాల్లో కూడా అనుకోని అవాంతరాలు ఎదురవ్వటం. మీకు ఇంత ముందుతో కంపేర్ చేస్తే ఈ టైమ్స్లో ఎంతో హెల్తీగా ఉన్న వాళ్ళకి ఏదో అనారోగ్యం రావడం సడన్గా, ఇలాగా కొన్ని చూస్తాం. ఈ పీరియడ్, ఈ 6-7 ఏళ్ల పీరియడ్లో ఇలా ఎన్నెన్నో రకరకాల ఫీల్డ్స్. మనుషుల వరకు పెద్దగా ప్రశాంతత లేకపోవటం, శాంతి లేకపోవటం. ఏదైనా సపోజ్ ఏదో ఉద్యోగానికి పాపం వాళ్ళు కష్టపడుతుంటే ఇంతకుముందు ఒక విధంగా కష్టపడితే ఇప్పుడు 10 రెట్లు కష్టపడినా కూడా అది గబుక్కుని వాళ్ళకి అంత చేతికి రాకపోవటం, కష్టపడాల్సి వస్తుంది, అంత ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఇదేంటంటే ఈ పీరియడ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ వెరీ ఫేవరబుల్ ఫర్ అనదర్ 6-7 years. ఇది చాలామంది మహానుభావులు ఎప్పుడో చెప్పారు. ఈ టైంలో 2023 to 2030 దాకా ఇట్లా ఉంటుంది ఈ ప్రపంచం మొత్తానికి. అండ్ ఇన్ఫ్యాక్ట్ కొన్ని దేశాల మధ్య ఈ 2024లో డైరెక్ట్గా యుద్ధమే వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. రష్యా పేర్లని కాదు, అలా కొన్ని కంట్రీస్ మధ్య రావచ్చు అనమాట. అండ్ ఇండియాలో కూడా మనకి ఇలాగా కొన్ని హిమాలయ రీజియన్లో ఒక మేజర్ ఎర్త్క్వేక్ రావచ్చు అనమాట. చాలా పెద్ద ఎర్త్క్వేక్ వచ్చేసి ఉన్నాయి. ఢిల్లీ అటువంటివన్నీ కొంచెం ప్రాంతాలు కొంచెం ఎఫెక్ట్ అవ్వచ్చు అనమాట దానివల్ల. బట్ ఏంటంటే మహానుభావులు, కొంతమంది సిద్ధులు, వాళ్ళు ఈ తీవ్రతను తగ్గించడానికి కోసం చాలా సాధన చేస్తున్నారు. బట్ దానివల్ల కొంచెం తగ్గుతుంది, ఆ తీవ్రతని తగ్గుతాయి. బట్ ఇవి అలాగే ఇది బిగినింగ్ కదా. ఈ బిగినింగ్ ఏంటంటే కొన్ని రంగాల్లో ఉన్న ప్రముఖుల్ని కూడా కోల్పోతాం మనం కొంచెం ఈ 2023లో. ఆ రంగాలకే అసలు ఎంతో కళ తీసుకొచ్చిన వాళ్ళు అనుకుందాం, ఎంతో మంది తీసుకొచ్చిన వాళ్ళు. అటువంటి వాళ్ళు ఏమిటి, వయస్సుతో ఆరోగ్యంతో నిమిత్తం లేకుండా కూడా కనుమరుగవచ్చు, వాళ్ళు వెళ్ళిపోయే సూచనలు కూడా ఉంటాయి 2023. ఇలాగ ఒక 4-5 ఏళ్ళు, 7 years పాటు. కానీ 28-29 తర్వాత నుంచి మంచి పీరియడ్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ స్టార్ట్ అయ్యి ఇండియా చాలా అప్సర్జ్ అంటే చాలా బాగా వస్తుంది అన్నమాట. మళ్ళీ అవేకనింగ్గా వచ్చి ఇండియా విల్ బికమ్ సూపర్ పవర్ ఇన్ ద వరల్డ్ బై 2030-31 ఆ టైం వచ్చేటప్పటికి. మంచి సుప్రీం పొజిషన్కి వస్తుంది. అండ్ ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వంకే చూస్తాయి. భారతదేశం ఏదంటే అవే అంటే ప్రపంచ దేశాలన్నీ ఆ స్థాయికి వెళుతుంది. బట్ ఈ 6-7 ఏళ్ళు రకరకాల, అలాగే టెక్నాలజీలో కూడా, టెక్నాలజీ ఇంట్లో అసలు ఇప్పుడు ఇంటర్నెట్ అంటున్నాం, మన ఇంటర్నెట్లో అయితే ఒక క్షణం ఉండలేకపోతున్నాం. అటువంటి ఇంటర్నెట్ వ్యవస్థే ఒక 4-5 గంటలు పనిచేయని పరిస్థితి కూడా వస్తుంది. అటువంటి రోజులు వస్తాయి మనకు చాలా త్వరలోనే. అసలు మొత్తం ఇంటర్నెట్ సిస్టమ్ వీళ్ళు కొలాప్స్ ఫర్ సమ్ టైం, మొత్తం స్టెబిలైజ్ అయిపోయి ఏ సిస్టమ్స్ ఇవేవో ట్రాన్సాక్షన్స్ అన్నీ ఒక 4-5 గంటలు అయిపోవటం. ఇటువంటివన్నీ బికాజ్ ఈ కాస్మిక్లో ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయో అవి ఇట్ విల్ ఎఫెక్ట్ ఇన్ ఆల్ స్పియర్స్, అన్ని స్పియర్స్లో. అయితే ఏంటంటే
దీన్ని ఎలా మరి ఎవరు ఇప్పుడు మనకు కావాల్సిన మన వాళ్ళందరూ ఏంటంటే ఎవరి ఇండివిజువల్లో వాళ్ళు ఎలా కాపాడుకోవాలి వాళ్ళని కదా అవును. మనం ఎలా మన జీవితం ఎలా ప్రశాంతంగా ఉండాలి సొసైటీ ఎలా ఉండాలి అనుకుంటే వీటిలో అన్నిటికీ నేను చెప్తుంది ఏంటంటే కలియుగానికి దానానికి మించింది లేదమ్మా. కరెక్ట్. ఏదన్నా మనం చేయకపోయినా మనకి వీలున్నంతలో తోటి మనిషికి సహాయపడటం దానం చేస్తే ఆ దానం వల్ల వచ్చే పవర్ చాలా ఎక్కువ. అది మనిషిని చాలా రక్షిస్తుంది, ఎంతన్నా రక్షిస్తుంది వాళ్ళని. ఓకే, మీకు వీలుండి ఇప్పుడు అసలే మనశ్శాంతులుగా లేనప్పుడు ఏదైనా పూజలు అవి చేసేంత ఇది కూడా మైండ్ సెట్ ఉండకపోవచ్చు. అటువంటి వాళ్ళు కనీసం భగవంతుని తలుచుకోండి, చాలు తలుచుకోండి. అండ్ ఒక పాజిటివ్ థింకింగ్లో ఉండి మీకు తోచినంతలో మీరు సహాయం చేయండి. ఇంకోటి ఏదైనా రూపం, ఏ రూపంలో అన్న దానం చేయండి, అది చాలా ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ 7-8 సంవత్సరాలు కూడా మనుషుల్ని కాపాడేది దానం. అదొక్కటి పట్టుకుంటే చాలు. మనం చాలా ప్రొటెక్ట్ చేయబడతాం. ఇటువంటి దురదృష్టకరమైన సంఘటనలు ఏమి కూడా మనకి, మన సన్నిహితులకి, మన కుటుంబ సభ్యులకి ఎవరికి ఏమీ కాకుండా ఈ పీరియడ్ నుంచి చక్కగా తేలిగ్గా సంతోషంగా బయటపడగలుగుతాం. రైట్. మరి అన్నమాట.